Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. చిన్నారి అభిమాని కోరిక తీర్చేందుకు జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం వరంగల్ రానున్నారు. హనుమకొండలో చిన్నారి నిరంజన్ అనే బాలుడు ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతున్నాడు. ఒకసారి తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తో మాట్లాడాలని ఉందని చెప్పారు. ఈ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులు జనసేన నాయకుల దృష్టికి తీసుకెళ్లగా వారు పవన్ కళ్యాణ్ కు తెలిపారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆ చిన్నారి అభిమానిని చూడటానికి బుధవారం వరంగల్కు వెళ్లనున్నారు. బాలుడిని పరామర్శించి కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. హన్మకొండకు చెందిన నిరంజన్ 8 సంవత్సరాల క్రితం వరకు సాధారణ బాలుడిలాగే ఉండేవాడు. అయితే అతడికి డ్యూషెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే ప్రాణాంతక జన్యు వ్యాధి సోకినట్లుగా వైద్యులైతే నిర్ధారించారు. ఈ వ్యాధి కారణంగా బాలుడిలో ఎదుగుదల పూర్తిగా లోపించింది. శరీరంలోని కండరాలు క్రమంగా క్షీణించిపోతాయి. బాలుడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే కనీసం కొంచెం గట్టిగా పట్టుకుంటేనే విలవిల్లాడిపోయేంత తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. కుమారుడు పడుతున్న నరకయాతనను చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ నేపథ్యంలో తన కోరికను వెలిబుచ్చడంతో తను పవన్ కళ్యాణ్ తన అభిమానిని చూడటానికి వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఎస్, ఒకసారి మనం ప్రస్తుత విజువల్స్ ఒకసారి చూద్దాం. సింహానికి నాకు ఒకటే తేడా, అది గడ్డం తీసుకోదు, నేను గడ్డం తీసుకుంటా అంతే. మీతో సేమ్ టు సేమ్. అదే అవును. బాగున్నావా? అది అప్పటి నుంచి మెడలో ఉందా? రోజు మంత్రం చెప్పానా? నాలుగు చెప్పు. పోకిరి సినిమా చూసావా? ఇప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదు, అవునే కదా? అవును కదా. ఎన్నాళ్ళు బతికామన్నది ముఖ్యం కాదుగా, ఏం చేసామన్నది ముఖ్యం. ఇక్కడ దిక్కులు తెలుస్తాయి, మన దిక్కు తెలుస్తుంది. ఏంటిది? నువ్వు కిందకి మళ్ళీ, నువ్వు కిందకి అన్నవా? కనబడుతున్నా ఎన్ని వచ్చినాయి అంతే. అలా రోజు చేయాలి 108 times. చుక్క నొక్కేస్తే 0, రోజు 108 చేస్తే 0. రోజు ఏకాదశి ఋషులు రోజు నాట్యం చేస్తారు నిధివనంలో, అక్కడది ఇది. ఆను బృందావన విహారీ లాలికి రజద మధుసూదన నారాయణాచ్యుత నమో నమో. రైట్, ఇక ఆ బాలుని చూడటానికైతే పవన్ కళ్యాణ్ బుధవారం రానున్నారు. దీనికి సంబంధించి అక్కడ జనసేన కార్యకర్తలు కూడా ఏర్పాటు చేశారు. బాలుడి చివరి కోరిక పవన్ కళ్యాణ్ ని చూడాలని ఉంది. ఆ బాలుడు ఆ కోరిక కోరగానే జనసేన నేతలు పవన్ కళ్యాణ్ చెప్పడం, పవన్ కళ్యాణ్ కూడా ఎస్ నేను వస్తున్నాను అని చెప్పడం ఒకంత ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఆ కుటుంబ సభ్యులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ప్రాణాంతకమైనటువంటి వ్యాధితో పోరాడుతున్నటువంటి ఆ బాలుడి కోరిక పవన్ కళ్యాణ్ ని, తన అభిమాన నటుడిని చూడాలనేటువంటి కోరిక, అది రేపు నెరవేరబోతోంది అనేటువంటిది కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అప్డేట్స్? జనసేన నేతలు ఏం చెప్తున్నారు తెలంగాణకు సంబంధించి? ప్రధానంగా నిరంజన్ అనే ఏదైతే బాలుడు ఉన్నాడో ఆ బాలుడికి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి, అంటే అసలు ఎవరికి రానటువంటి వ్యాధి అతనికి వచ్చింది. చాలా లక్షల్లో ఇట్లాంటి వ్యాధి చాలా తక్కువ మందికి వస్తుంది. సో అతనికి వచ్చింది. ఆయన స్వతహాగా మరి ఏదైతే ఆయనకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వీరాని అభిమాని, ఆ అభిమానంతో పవన్ కళ్యాణ్ సినిమాలు తరచుగా చూస్తూ ఉంటాడు. అయితే కండరాలకు సంబంధించినటువంటి ఈ వ్యాధి అనేది మరి ఏదైతే డాక్టర్లు గుర్తించారు, ఆ గుర్తించిన తర్వాత ఇంకా ఎక్కువ రోజులు ఆయన మరి ప్రాణాలతో ఉండరు అనేది కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. దాని తర్వాత ఆయన చివరి కోరిక, అంటే ఏదైతే ఆ బాలుడి యొక్క చివరి కోరిక పవన్ కళ్యాణ్, అంటే తన అభిమాన నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ ని చూడాలి అనేది ఆయన చివరి కోరిక. దాంట్లో భాగంగానే వరంగల్ కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా, అక్కడ జనసేనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆ బాలుని
పరామర్శించారు. సో తెలుసుకున్నారు అసలు ఏం జరిగింది ఏంటి వాటన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత అయితే పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానం ఉన్నటువంటి ఆయన చివరి కోరిక కూడా ఆ బాలుడి యొక్క చివరి కోరిక కూడా పవన్ కళ్యాణ్ చూడడమే కాబట్టి సో ఈ కోరిక మేరకు పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి ఏదైతే జనసేన కావచ్చు, జనసేన సైనికులు కావచ్చు, వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కు ఈ ఏదైతే విషయాన్ని చేరవేశారు. సో పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా నేను వస్తానంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. రేపు బుధవారం రోజున పవన్ కళ్యాణ్ వరంగల్ కు రానున్నారు. అయితే వరంగల్ ఈ బాలుడిని కలవడంతో పాటు బాలుడికి కొంత ఏదైతే ఆర్థిక సహాయం కావచ్చు, ఆయనకు భరోసా కావచ్చు, వాటన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ప్రధానంగా అక్కడ లోకల్ గా వరంగల్ అలాగే పార్టీ బలోపేతం కోసం కూడా జన సైనికులను అందరినీ కూడా ఏర్పాటు చేసుకొని ముందుకెళ్లే అవకాశం ఉంటది. ప్రస్తుతం ఆ పవన్ కళ్యాణ్ చేసినటువంటి అంటే తెలంగాణ ఆవిర్భావ ఏదైతే జూన్ 2 రోజు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, దాని తర్వాత నిన్న ఢిల్లీలో చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, కొంత పవన్ కళ్యాణ్ తీరు పైన చర్చ జరుగుతుంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ వరంగల్ కు రావడం, వరంగల్ అంటేనే మరి పోరాటాల గడ్డ కాబట్టి సో ఇప్పుడు వరంగల్ కు రావడం కొంత ఆయన అంటే ఆయనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరంగల్ కు రావడానికి కూడా కొంత చర్చ జరుగుతుంది. సో మరి ఏం జరగబోతుంది అనే కోణంలో కూడా అందరూ వేచి చూస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది మురళి. దాంతో పాటు హన్మకొండ అలాగే వరంగల్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే అక్కడ మీటింగ్లు ఏర్పాటు చేశారు. హన్మకొండలో ఒక మీటింగ్, అలాగే వరంగల్లో ఒక మీటింగ్. సో పార్టీకి సంబంధించి బలోపేతానికి సంబంధించి తెలంగాణలో వరంగల్ తో పాటు అన్ని జిల్లాల్లో కూడా పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. రేపు ఆయన రానున్నాడు. సో ఇప్పుడు ఆ బాలుడికి సంబంధించి కూడా మరి ఇంకా పవన్ కళ్యాణ్ తో పాటు ఎవరెవరు వస్తారు ఏంటి, అసలు జిల్లాకు సంబంధించి జన సైనికులు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అంటే మంత్రులు ఎవరైనా మరి వెళ్లే అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటది. ఎస్, మేకే విష్ లో భాగంగా వస్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నేరుగా మా ఇంటికి వస్తున్నారు మా బాబుని చూడటానికి కూడా ఒకంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు కదా. అలాగే దీనికి సంబంధించి హన్మకొండలో ఇతర పర్యటనలు ఏంటి, అది కూడా ఒక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కొన్ని మాటల తోటాలు కూడా పవన్ కళ్యాణ్ కి తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య చోటు చేసుకున్న పరిణామం ఏంటి, ఆ కోణంలో ఏమైనా మీటింగ్స్ గానీ ఏమైనా ఏర్పాటు చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా అక్కడ ఉన్నటువంటి కొంతమంది తోటి? అంటే జనసేన నాయకులు ఇప్పటికే మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నారు. రేపు ఏదైతే ఆ బాలుడిని పరామర్శించిన తర్వాత మరి పర్యటనలో భాగంగానే వరంగల్లో అలాగే హన్మకొండలో 2 ప్లేసెస్ లో మరి 2 మీటింగ్లు అంటే జన సైనికులతోటి మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉంది. వాళ్ళతో తెలంగాణలో జనసేన ముందు ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, వాటిపైన మనం ఎట్లా ఫోకస్ చేయాలి ఏంటి అనేది కూడా మరి ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది. జన సైనికులను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అసలు ఈ పర్యటనకు సంబంధించి కూడా చాలా ఆసక్తికరం రేపుతున్న పరిస్థితి ఏంటంటే ఇటీవల కాలంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ అంటే తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే నీ అయ్యా జాగీర్ కాదు, ఎవరి జాగీర్ కాదు అంటూ కూడా మాట్లాడినటువంటి కామెంట్స్ కొన్ని మరి చర్చనీయాంశంగా మారినాయి. కాబట్టి చూడాలి అసలు ఈ టూరు మరి ఎట్లా ఉండబోతుంది ఏంటి. నిజంగా మరి ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ కి సంబంధించిన పొన్నం ప్రభాకర్ కూడా మరి పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకంగా మరి మా అయ్య జాగిరే మా తెలంగాణ జాగిరే అని కూడా ఆయన మాట్లాడారు. కాబట్టి ముందే చెప్పారు పవన్ కళ్యాణ్, నేను రాజకీయం చేయదలుచుకోలేదు, కొన్ని అంశాల్లో అభిమానుల కోసం కొన్ని చేస్తాను, రాజకీయాలు అనేది ఇప్పుడు నేను చేయదలుచుకోలేదు అనేటువంటి మాట కూడా చెప్పారు. చూద్దాం ఏ విధంగా ఉండబోతోంది అనేది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. మొత్తం మీద అయితే చిన్నారి అభిమాని కోరికనైతే తీర్చేందుకు జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం వరంగల్ వస్తున్నటువంటి నేపథ్యంలో అభిమానులే కాదు ఆ కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే సంతోషం సగం బలం. తన అభిమాన నటుడిని చూసినటువంటి ఆనందంలోనైనా సరే మా బిడ్డ కోలుకుంటాడు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలతో కూడా ఒక భేటీ నిర్వహించేటువంటి అవకాశం కావచ్చు, జిల్లాలో ఉన్న జనసేన కార్యకర్తల్లో జోష్ నింపేటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా పవన్ కళ్యాణ్ ఈ పర్యటన ఉండబోతోందని కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తున్నారు.